ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యానరమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం ఇప్పుడు శరీర చైతన్య క్రియలు, తర్వాత ప్రాణాయామం నేర్చుకున్నాం. ప్రాణాయామం చేసే ముందు లంగ్స్ని కొంచెం స్టిమ్యులేట్ చేసేవి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే విభాగ ప్రాణాయామం అంటారు. మన డైలీ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు, దానివల్ల ఏంటంటే శ్వాసను కంప్లీట్గా పీల్చుకోవట్లేదు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే పైనుంచే పీల్చుకుంటున్నారు, లోపల వరకు వెళ్ళట్లేదు. శ్వాస పూర్తిగా పీల్చుకోకపోవటం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ విభాగ ప్రాణాయామాలు ఏం చేస్తామంటే లంగ్స్లో ఉన్న లంగ్స్ అడుగు భాగం, మధ్య భాగం, పై భాగం, దీన్ని అబ్డామిన్ ఏరియా అంటాం, థొరాసిక్ ఏరియా అంటాం, క్లావికల్ ఏరియా. ఈ మూడు కూడా కంప్లీట్గా మనం మూడు ఏరియాలు కూడా శ్వాసను కంప్లీట్గా పీల్చుకోవటం వదలడం జరిగితే మనం అనారోగ్యం పాలవుతాం. ఫస్ట్ 3 సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెట్ ఏంటంటే, తర్వాత సెకండ్ పార్ట్ కూడా ఉంది, దాంట్లో కూడా 3 సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే బొటన వేలిని వెనకాల ఈ రిబ్ బోన్ కింద కరెక్ట్గా పెట్టుకుని కొంచెం ప్రెషర్గా అప్లై చేసి ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ముందు గాలి వదిలేస్తారు. ఇలా పెట్టిన తర్వాత గాలి పీలుస్తూ పొట్ట నింపారు కంప్లీట్గా. ఇప్పుడు మీరు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే గాలి లంగ్స్ కింద భాగానికి వెళ్తుంది అన్నమాట. ఇంక పై వరకు వెళ్ళదు, కిందకి వెళ్తుంది అన్నమాట. చూడండి, గాలి వదలండి, ముందు పీల్చండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మెడ నుంచి హోల్డ్ చేయండి, మళ్ళీ వదలండి. ఇలాగా 3 సార్లు కానీ 5 సార్లు కానీ మీ ఇష్టం. మొత్తం మీద ప్రాణాయామ చేసే ముందు ఈ ప్రక్రియలన్నీ 5 to 10 మినిట్స్లో ముగిస్తే మీ ప్రాణాయామ కరెక్ట్గా చేస్తారు. ఇలా ఇంకోసారి చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ సెట్లో సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ బొట్టన వేలుని ఇందాక ఇక్కడ పెట్టాం రిబ్ బోన్ కింద, ఇప్పుడు ఎక్కడ పెడతారంటే చంకల్లో పెడతారు. పెట్టి చేతులను ఇలా ప్యారలల్గా పెట్టుకుంటారు ఇలాగా. ఇప్పుడు ఇందాకట్లాగా మళ్ళీ ఇప్పుడు గాలి పీలిస్తే ఏమవుతుందంటే మీరు ఈ ఏరియాకే వస్తుంది గాలి, అంతా కిందకి వెళ్దాం, పైకి వెళ్దాం. ఈ ఏరియాలో ఛాతీ మధ్య భాగంలో అంటే లంగ్స్ ఊపిరితిత్తుల మధ్య భాగంలోకి గాలి వెళ్తుంది అన్నమాట. శ్వాస అక్కడికి వెళ్తుంది అన్నమాట. ఒకసారి గాలి వదిలేయండి. పీల్చారు, హోల్డ్ చేశారు, మళ్ళీ వదలండి. మళ్ళీ ఒకసారి. ఇది రెండో ఎక్సర్సైజ్. దీంట్లో ఏం జరిగిందంటే ఇందాక ఎక్సర్సైజ్లో లంగ్స్ కింద భాగానికి గాలి వెళ్ళింది, ఇప్పుడు లంగ్స్ మధ్య భాగానికి వెళ్ళింది. నెక్స్ట్ ఏంటంటే లంగ్స్ పై భాగంలోకి కంప్లీట్గా శ్వాస వెళుతుంది, అక్కడి నుంచి బయటకు వస్తుంది. దీనివల్ల ఏంటంటే మొత్తం లంగ్స్ మొత్తం యాక్టివేట్ అవుతాయి. దీనికి ఏం చేస్తారంటే చేతులను ఇలా పెట్టి పైకి ఇలా ఉంచి ఈ అరచేతుల్ని ఈ జబ్బల మీద ఆనించాలి. తర్వాత ఏంటంటే ఈ దండ చెవి వెనకాలకి వెళ్ళేలాగా చూసుకోండి. ఇప్పుడు గాలి పీల్చండి, హోల్డ్, ఎగ్జేల్, హోల్డ్. ఇంకోసారి చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇన్హలేషన్, హోల్డ్, ఎగ్జలేషన్, హోల్డ్. మళ్ళీ చేతులు నార్మల్గా తీసుకోవచ్చు. ఇలాగ మీరు 3 సార్లు కానీ 5 సార్లు కానీ చేయండి. సో 5 to 10 మినిట్స్లో ఈ మొత్తం ముగించాలి. తర్వాత సెట్ ఏంటంటే ఇందాక సెట్ లాగా ఇప్పుడు చేతుల్ని
ఇట్లా పైకి గాలి పీలుస్తూ పైకి లేపుతాం, ఇక్కడ హోల్డ్ చేస్తాం, తర్వాత మళ్ళీ గాలి వదులుతూ కిందకి తీసుకొస్తాం, ఇక్కడ హోల్డ్ చేస్తాం. ఇందాకట్లాగే దీనివల్ల కూడా ఏంటంటే మనం తీసుకునే గాలి లంగ్స్ కింద భాగానికి అడుగు భాగానికి వెళ్తుంది అనమాట. చూడండి, గాలి పీల్చండి, హోల్డ్, హోల్డ్. ఫస్ట్ ఇన్హలేషన్, హోల్డ్, ఎక్సలేషన్, హోల్డ్. రెండోది అంటే మళ్ళీ ఛాతీ మధ్య భాగంలోకి మనం పీల్చుకునే గాలి వెళ్ళాలి. అంటే ఈ ఏరియాలో టాక్సిన్స్ ఏమైనా ఉంటే పోతాయి. సో దీనికి ఏం చేస్తారంటే చేతుల్ని ఇలా నమస్కార ముద్రలో పెట్టుకుంటారు. ఇందాకట్లాగే చెవులు వెనకాలకి చేతులు వెళ్ళేటట్టు, దండ చేతులు వెళ్ళేటట్టు పెట్టుకుని ఇట్లా రెండు పెట్టండి. ఇలాగ రెండు చేతులు నమస్కార ముద్రలో పెట్టండి. ఇట్లా రావాలి పైన. మళ్ళీ ఇన్హలేషన్, హోల్డ్, ఎక్సలేషన్. Again, inhale, hold, exhalation, hold. సో దీంట్లో మీకు ఈ ఏరియాకి వెళ్తుంది. నెక్స్ట్ది ఏంటంటే క్లావికల్ ఏరియాలోకి వెళ్ళడానికి వెనకాల నమస్కార ముద్ర ఇలా పెడతాం కదా, దానికి రివర్స్లో ఇలా రావాలి. అంటే రెండిటి మధ్య, రెండు భుజాల మధ్యకి, రెండు ఈ దెబ్బల మధ్యకి ఇలా రావాలి చేతులు. ఇలా ఇందాకట్లాగే ఇలా పెట్టుకొని ముందు నమస్కార ముద్ర పైకి పెట్టి దాన్ని ఇలా రివర్స్ చేసి కిందకి ఇలా దించండి. ఇలా పెట్టుకుని గాలి వదలని ముందు పీల్చుకోండి. ఇన్హలేషన్, హోల్డ్, ఎక్సలేషన్. స్ట్రైట్ పెట్టండి మెడని. ఇప్పుడు ఇన్హలేషన్, హోల్డ్, హోల్డ్. Again, inhale, hold, exhale, hold. సో దీని తర్వాత మనం ఇంకా అంటే ఈ 2 సెట్స్ చేసాం. ఇంకా చిన్న చిన్న ముద్రలతోటి కూడా మనం ఈ గాలిని మనం లంగ్స్ అడుగు భాగానికి, మధ్య భాగానికి, పై భాగానికి వచ్చేటట్టు చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే చిన్న ముద్రలో పెట్టి ఇందాకట్లాగే హోల్డ్, హోల్డ్. అగైన్ ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, హోల్డ్. ఇందులో ఏంటంటే లంగ్స్ కింద భాగానికి వెళ్ళింది. ఇప్పుడు లంగ్స్ మధ్య భాగానికి వెళ్ళడానికి చిన్మయ ముద్ర ఇలా పెట్టుకోండి. ఇన్హేల్, హోల్డ్, హోల్డ్. అగైన్ ఇన్హేల్, hold, exhale. హోల్డ్. ఇక్కడ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మీరు ఉజ్జయి బ్రీతింగ్ చేయాలి. ఉజ్జయి గురక లాంటిది సన్నని సౌండ్ చేస్తూ వెళ్ళాలి మీరు. నెక్స్ట్ ఏంటంటే ఆది ముద్రలో క్లావికల్ ఏరియాకి వెళ్తుంది, అంటే పై భాగానికి వెళ్తుంది గాలి. ఆది ముద్ర పెట్టండి. అగైన్ ఇన్హేల్,
Hold. Hold. Again, inhale. Hold. Exhale. Hold. సో ఇది ఇలా కాకుండా మళ్ళీ మామూలు మనం ఇంకో రకంగా కూడా మనం లంగ్స్ని క్లెన్స్ చేయొచ్చు. ఏంటంటే సింపుల్గా మామూలు కూర్చొని సుఖాసనంలో కూర్చొని ఏదో ఆసనంలో కూర్చొని మీరు ఏం చేస్తారంటే గాలిని పొట్ట ద్వారా పీల్చాలి, వదిలేయాలి. తర్వాత ఛాతీ ద్వారా పీల్చాలి, వదిలేయాలి. తర్వాత క్లావికల్ ఏరియా ద్వారా పీల్చాలి, వదిలేయాలి. సింపుల్గా మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. గాలిని పొట్ట ద్వారా పీల్చండి. ఇప్పుడు ఛాతీ ద్వారా. Again. ఇప్పుడు క్లావికల్ ఏరియా. Again. సో ఈ రకంగా మనం 2 సెట్స్ వీటి ద్వారా చేసాం, తర్వాత ముద్రల ద్వారా చేసాం, తర్వాత ఓన్లీ సింపుల్గా పొట్ట, అబ్డామిన్ ఏరియా, థొరాసిక్ ఏరియా, క్లావికల్ ఏరియా ద్వారా శ్వాసను పీల్చి వదలడం ద్వారా చేసాం. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా 5 to 10 minutesలో కంప్లీట్ చేసేసుకోవచ్చు మనం. ఆ తర్వాత మనం ఇది మొత్తం చెప్పిన భస్త్రిక ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ, అనులోమ విలోమ, ఇవన్నీ మనం మొత్తం ఏదైతే డైనమిక్, తర్వాత బ్యాలెన్సింగ్, ట్రాంక్యులైజింగ్ ఆ ప్రాణాయామాలన్నీ చేస్తాం. అప్పుడు మనకి ఏంటంటే ఇడా పింగళ సమతుల్యమై సరిగ్గా కరెక్ట్గా ఉండి ధ్యానానికి మనం రెడీ అవుతాం. ధ్యానంలో తెలుసుకునేది మనం నెక్స్ట్ క్లాసులో సాక్షిభూత ధ్యానం అని ఉంది, అది చెప్పుకుంటాం. ఇవన్నీ చేసేది ఎందుకంటే మనం ఇక్కడికి చేరటం కోసం. సో అక్కడ చేరిన తర్వాత అన్నీ బాగుంటాయి అన్నమాట. ఈ ఛానల్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.